సలార్ సినిమాలో నటించిన శ్రియారెడ్డి ఎవరో తెలుసా? ప్రభాస్ నటించిన సలార్ మూవీ రాధారామ మన్నార్ పాత్రలో కనిపించిన శ్రియారెడ్డి ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈమె ఓ మాజీ క్రికెటర్ కూతురు అన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు ఆమెది మన తెలుగు కుటుంబమే. శ్రియారెడ్డి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. సలార్ మూవీలో శ్రియారెడ్డి రాధారామ మన్నార్ పాత్రలో కనిపించింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరదరాజ మన్నార్ పాత్రకు ఈమె సోదరి. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరదరాజ మన్నార్ పాత్రకు ఈమెది సోదరి పాత్ర. ఇది చూసిన తర్వాత ఆమె పాత్రను చాలా మంది బాహుబలిలో శివగామి పాత్రతో పోలుస్తున్నారు. సలార్లో తన నటనతో కట్టిపడేసిన శ్రియారెడ్డి మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురు కావడం విశేషం. అసలు శ్రియారెడ్డి ఎవరు? శ్రియారెడ్డి ఓ టీవీ ప్రెజెంటర్, వీడియో జాకీ, నటి. 41 ఏళ్ల ఈ నటి తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. 2002లో వచ్చిన సమురాయ్ మూవీతో పరిచయం అయింది. 2006లో శర్వంద్ నటించిన అమ్మ చెప్పింది మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ భరత్ రెడ్డి కూతురు. భరత్ రెడ్డి 1977 నుంచి 1981 మధ్యలో ఇండియన్ టీం తరపున 4 టెస్టులు 3 వన్డేలు ఆడాడు. వీళ్ళది తెలుగు కుటుంబమే అయినప్పటికీ చెన్నైలో స్థిరపడ్డారు. 1982లో భరత్ రెడ్డి దంపతులకు శ్రియారెడ్డి జన్మించింది. ఈమె ఎస్ఎస్ మ్యూజిక్ లో వీడియో జాకీగా తన కెరియర్ ని స్టార్ట్ చేస్తుంది. 2008లో నటుడు విశాల్ అన్న విక్రమ్ కృష్ణని పెళ్లి చేసుకోవడం విశేషం. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటి వరకు పెద్దగా గుర్తింపు రాకపోయినా సలార్, పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలతో శ్రియారెడ్డి పేరు మారుమోగుతుందని చెప్పొచ్చు. సలారు 2 భాగాల్లో కూడా శ్రియా నటిస్తోంది. రాధారామ మన్నార్ పాత్రకు మంచి పేరు రావడంతో మరిన్ని అవకాశాలు కూడా ఈమెకు వస్తున్నాయి. గతేడాది వరకు అమెరికాలో ఉన్న ఈమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సుడల్ అనే వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటించింది.